అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అంటే సింపుల్ ప్రాక్టీసెస్ మనం వాల్ సపోర్ట్ తోటి కూడా చేయొచ్చు. నేను చాలా వీడియోస్లో కూడా చేసి చూపించాను. వెరీ ఎఫెక్టివ్గా ఉంటాయి. సైడ్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. మనకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ అవి మళ్ళీ వాల్తో చేసే ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. బాడీ ఎనర్జెటిక్గా ఉండడము, సింపుల్గా ఈజీగా అనిపించడం, ఎఫెక్ట్ బాగా అంటే స్వెట్ బాగా వచ్చేలాగా వచ్చే ఆసనాస్ ఏదైనా సరే రిజల్ట్ చాలా బాగుంటుంది కదా. సింపుల్గా కూర్చొని చేసేటివి, నిలబడుకొని చేసేటివి మనకు ఒక్కోసారి ఎక్కువ స్వెట్ రాకుండా ఉంటుందన్నమాట. బట్ అవి లోపల ఆర్గాన్స్ని స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటాయి. మజిల్ స్ట్రెంథనింగ్ కావచ్చు, నర్వ్స్ స్ట్రెంథనింగ్ కావచ్చు, సెల్ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయడం ఇలాగా. వాటి బెనిఫిట్ ఎంత ఉంటుందో స్వెట్ బాగా వచ్చేలాగా చేయించే ప్రాక్టీసెస్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. బాడీ బాగా డిటాక్స్ అవుతుంది. అప్పుడు వెయిట్ లాస్ బాగా అవుతుంది. సో వాల్ తోటి జస్ట్ వాల్ దగ్గర నిలబడుకొని సపోర్ట్ తీసుకుంటూ ఎంత బాగా మనం ప్రాక్టీసెస్ చేయొచ్చో చూసేద్దామా? వచ్చేసేయండి. చూడండి, ఇలా కొంచెం వాల్ని సపోర్ట్ తీసుకోండి. చూడండి, రైట్ హ్యాండ్ ఇలా హెడ్ బ్యాక్ పెట్టుకుందాం. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎల్బో టు నీ టచ్ చేస్తాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఈజీగా ఉంది కదా. ఏ ఏజ్ వాళ్ళైనా చేయగలుగుతారు కదా. డైరెక్ట్గా చేయండి అంటే మేబీ స్కిడ్ అవ్వచ్చు, అంత ఎఫెక్ట్ పెట్టలేకపోవచ్చు. ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగా మనం ప్రెషర్ ఇవ్వగలుగుతాం. సేమ్ ఆపోజిట్ సైడ్ చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. చాలా సింపుల్గా ఉంది కదా. సేమ్ ఇప్పుడు జస్ట్ ఒక 5 to 10 seconds రెస్ట్ తీసుకొని ఇదే ప్రాక్టీస్ని రిపీట్ చేసుకోండి. ఇది వార్మప్ లాగా చేసాం. ఇప్పుడు ఆసనా లాగా చేస్తాం. చూడండి, హ్యాండ్ని ఇలా సపోర్ట్ చేసుకొని రైట్ హ్యాండ్ అప్ చేసి జస్ట్ టచ్ చేసి డౌన్ చేసేసేయండి. ఇంతకుముందు స్ట్రెచింగ్, ఇప్పుడు కంప్రెషన్. 2 3 మెయింటైన్ చేద్దాం. ఒకవేళ ఇంత బాగా స్ట్రెచ్ రాలేదనుకోండి, స్టార్టింగ్లో కొంచెం టఫ్గా అనిపిస్తే లైట్గా బెండ్ చేసుకోండి, ఎల్బో బెండ్ చేసుకోండి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఎల్బో బెండ్ చేయొద్దు. అప్పర్ హ్యాండ్ కూడా వీలైతే ఇలా టచ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ బాడీ సైడ్ బాడీస్, ఇటు సైడ్ ఏమో స్ట్రెచ్చింగ్, ఇటు సైడ్ ఏమో కంప్రెషన్, ఆ స్క్వీజింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. 2 4 6 8 10. వార్మప్ అయిపోయింది, ఆసనా కూడా అయిపోయింది. ఇదే సేమ్ ఆపోజిట్ సైడ్లో ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు 10 కౌంట్స్ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేసుకోండి. 2 times 3 times రిపీట్ చేసి చేయండి, బాగుంటుంది. ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం. 1 2 3 4 మెయింటైన్ చేసిద్దామా? చూడండి, 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. వెరీ రిలాక్సింగ్గా చేయొచ్చు. చాలా అంటే చాలా పొట్ట మీద స్ట్రెచ్, సైడ్స్ మీద స్ట్రెచ్ వస్తుంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ని ఇలాగా డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. స్లోగా చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, బాగా తగ్గుతుంది. రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right. మెయింటైన్. ఎంత వీలైతే అంత లోయర్ పార్ట్ గమనించండి బాగా. సేమ్ అదే సైడ్లో ఉంది, జస్ట్ అప్పర్ పార్ట్ మాత్రమే ట్విస్ట్ చేస్తున్నా. పొట్టలో స్క్వీజింగ్ వస్తూ ఉంటుంది. ఒక 10 seconds ఇలా మెయింటైన్ చేసేసేయండి. రిలీజ్. 2 4 6 8 10. Inhale, center, just relax.
డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. చూసారా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, సింపుల్గా కూడా ఉన్నాయి. వీటిని ఏం లేదు, జస్ట్ మనం రిపిటేషన్స్ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, 6 times మినిమం 5 seconds లేదా 10 seconds రిపీట్ చేసేసుకోండి. గ్యాప్ ఇవ్వండి, ఒక 10 seconds గ్యాప్ ఇచ్చేసి 6 sets 15 times 10 times ఇలా చేస్తూ ఉంటే రిపిటేషన్స్ తోటి ఏదైనా సరే రెగ్యులర్ ప్రాక్టీస్తో బాగా మంచి రిజల్ట్ వస్తుంది. ఓన్లీ డైట్ చేసే వాళ్ళే వెయిట్ తగ్గరు, ఓన్లీ యోగా రెండింటిని మిక్స్ చేసుకొని చక్కగా చేయండి. కంపారిజన్ వద్దు, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరి బాడీ మెటబాలిజంని బట్టి వాళ్ళు స్పీడ్గా తగ్గడం అనేది లేదు. ఇంకొక విషయం, వెయిట్ బాగా తగ్గుతున్నారా లేదా ఫోకస్ కంటే కూడా హెల్దీగా ఫిట్గా ఉన్నామా ఆ ఫోకస్ కూడా ఎక్కువ పెంచుకోండి. ఫిట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలని ప్రాక్టీస్ చేసి చూడండి, మీరు వద్దన్నా వెయిట్ తగ్గుతారు, చాలా బాగా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ స్ట్రెస్ ఉండదు, నేను తగ్గాలి అని స్ట్రెస్ ఉండదు అనమాట. రిలాక్సింగ్గా చేసుకోండి, హెల్దీగా ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండడానికి యోగ సాధనని ఎంచుకుందాం. నమస్తే.